దెబ్బ మీద దెబ్బ పడతా ఉంటే, ఆ దెబ్బల్ని ఎదుర్కొనే ఓపిక వస్తుంది, తెగింపు వస్తుంది. దాంతో పాటు కొత్త మార్గాలు ఎంచుకుంటారు. గత 70 ఏళ్ల రాజకీయంలో ఎప్పుడూ లేనటువంటిది నిరంతరం దొంగ కేసులు, నిరంతరం దాడులు, నిరంతరం హింస అన్నటువంటిది ఈ 2 ఏళ్లలో జరుగుతోంది. జగన్ టైంలో వాళ్ళని కవ్వించి వదిలాడు. వీళ్ళు నాశనం చేసి వదిలిపెడుతున్నారు. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరు. అప్పుడు పెద్దవాళ్ళని టచ్ చేస్తే ఇప్పుడు చోటా చోట కార్యకర్తల దాకా వెంటపడి వేధించి హింసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక వైసీపీ నాయకులకైతే చుక్కలు చూపెడుతున్నది ప్రభుత్వం. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నటువంటి వేళ కొత్త కాన్సెప్ట్, వీళ్ళు కూడా కొత్త మార్గాలు నేర్చుకున్నారు. నాయకులు జైళ్ళకి వెళ్తే వాళ్ళ కుటుంబ సభ్యులను వెళ్ళి పార్టీ పరంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కులాల వారీగా, ప్రజాప్రతినిధుల వారీగా వెళ్ళి పరామర్శించి రావడం. అలా కాకుండా నాయకుడు జైలు నుంచి విడుదలయ్యాక మళ్ళీ వెళ్ళి పరామర్శించి రావడం. మొన్న జోగి రమేష, లేకపోతే అంబటి రాంబాబా, ఇప్పుడు వరుసపెట్టి నిన్న బొత్స అనారోగ్యం పాలైతే ఆయన్ని పరామర్శించడం. ఇట్లా ఒక సిస్టమేటిక్గా, అంటే తద్వారా ఒకళ్ళకొకళ్ళకి మధ్యన వ్యక్తులు, నాయకులు వ్యక్తిత్వ ఇమేజ్లు పెంచుకుంటున్నారు. వ్యక్తులుగా ఒకళ్ళనొకళ్ళు స్నేహాలు పెంచుకుంటున్నారు. అంటే సంక్షోభాల నుంచి కొత్త మిత్రుత్వాలు, కొత్త స్నేహాలు పుట్టుకొస్తున్నాయి.